ఎన్ పెట్టాలంటే నువ్వు రకరకాల మిఠాయిలు చేసి ఊళ్ళో ఉన్న పెద్ద మర్రి చెట్టు వద్ద పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవాలి. ఎవరితోనైనా చెప్తే నీ పన్నుని మేము పైలోకానికి పంపిస్తాము. అలా చెప్పడంతో చోటు చిలుక బయలుదేరి మిఠాయిని తయారు చేసి మర్రి చెట్టు వద్ద పెట్టి మనకు మిఠాయిలు రాని వచ్చాయి. ఇప్పుడిక అటు నీ చిన్ను నీకు దక్కడు. అలా చెప్పడంతో వెంటనే బజార్కెళ్ళి కొన్ని పటాకాయల్ని కొని బుజ్జి చెప్పిన విధంగానే చెట్టు వద్ద విడిచిపెట్టి పారిపోతుంది. ఇక దీపాలు అలాగే ఉన్నాయి. నా కొంచెం మా అమ్మ ఈసారి మా అమ్మకి నువ్వు మాట్లాడు. నీ కూతుర్ని వెచ్చి పెట్టాలంటే 3 జతల బట్టలు అలాగే కొన్ని దీపాలను తీసుకొని వచ్చి ఊరి వద్దున్న పెద్ద మర్రి చెట్టు త్వరలో పెట్టి వెనక్కు తిరిగి చూడకుండా పారిపోవాలి. అలా చెప్పడంతో తొలి పిచ్చుక కూడా వారు చెప్పింది చేస్తుంది. ఇలాంటి ఖర్చు లేకుండా మనమైతే అన్ని సమకూరాలి. ఇక రేపు కొత్త బట్టలు ధరించి బయట దీపాలతో అలంకరించి మిఠాయిలు తింటూ పటాకాయల్ని కాలుస్తూ దీపాలను జరుపుకుంటూ ఉంటారు. అని ఈ సమయంలో పటాకాయల్ని పిల్లల్ని చూసి ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో చోటు మరియు చిచ్చుకాకి కూడా బయటకు వస్తారు. ఈ మిఠాయిలు ఈ టపాకాయలు కూడా బజార్లో నేను బేరమాడి మరీ కొన్నాను. వీటిని నేను మర్రి చెట్టు వద్ద పెట్టాను. మీ వద్దకు ఎలా వచ్చాయి? మీరు వేసుకున్న ఈ రంగురంగుల బట్టలు నేను కొన్నవే. అంతా అయోమయంగా ఉంది. తెగ కంగారు పడిపోయి వీటన్నిటిని ఏర్పాటు చేశారు. బుజ్జిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎంత చిన్నపిల్ల ఎంత కష్టపడుతుంది. ఉదయాన్నే నాకంటే ముందుగానే లేచి చదువుకుంటూ ఉంటుంది. ఆపై నాకు ఇంత మంచి కూతురు నాకు దొరకడం నా అదృష్టం. పెళ్ళైన కొన్ని ఆ దేవుడు నా భర్త ఒంటికి మట్టి మరియు బురద అంటుకొని ఉంటుంది. అరే బుజ్జి, ఇప్పుడే నీ గురించి మంచిగా అనుకుంటున్నాను. అప్పుడే నువ్వేలా ఒంటి నిండా బురద పూసుకొని ఇంటికి వచ్చావా? అమ్మా, ముందు ఈ తామర పువ్వుల్ని తీసుకో. వీటిని శుభ్రంగా ఇష్టమైన దేవుడికి పెట్టి పూజ చేసుకో. అరే, ముందు ఈ విషయం చెప్పు. నీ ఒంటికి బురద ఎలా అంటుకుంది? నీకు తామర పువ్వులంటే ఇష్టం కదా. ఈ తామర పువ్వులు నా కళ్ళకి కనిపించాయి. చాలా పొట్టి కనిపించింది. అయినా సరే చేయకుండా
చెప్పినందుకే నువ్వు ఎంత సాహసం చేసి ఇప్పుడు అవి నా కోసం తీసుకొచ్చావు. నీకు చాలా ధన్యవాదాలు బుజ్జి. Love makes all the difference. ధన్యవాదాలు చెప్పకు. Free Fire India is set in a virtual world, and it's not based on the real world. Don't worry. అలా కొంతకాలం కలిసింది. ఒకరోజు తొలి పిచ్చుక పొలంలో పని చేస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది. తొలి పిచ్చుక స్నేహితులైన చిచ్చుకాకి చూస్తుంది. అయ్యో, తొలి అతని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడం మంచిది. తొలి పిచ్చుకకి కొన్ని విషయాలు తెలియదు. నిజంగా అర్థం కావడం లేదు. ఏమైంది చోటు చిలుక డాక్టర్ గారు? నాకు వీడియో నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తొలి, నీకు క్యాన్సర్ ఉంది. నువ్వు 3 నెలలు 6 నెలలు బతికేవు. మాట్లాడమన్నా తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. అయ్యో డాక్టర్ గారు, ఇది ఆలోచించే వైద్యం లేదు. ఇంటికి వెళ్తుంది. నేను పని నుండి ఇప్పుడే ఇలా అప్పుడెలా వస్తుందో ఏమో. బుజ్జికి అప్పుడే నేను హాయిగా చనిపోగలను. నాకున్న తక్కువ సమయంలోనే నేను బుజ్జిని ధైర్యంగా మార్చాలి. ధైర్యంగా పెంచాలని అనుకుంటుంది. ఇవాటి అలా కాదు బుజ్జి, ఇవాటి నుండి నువ్వేదో ఒక పూట వంట చేసి తీరాల్సింది మానేసేది. అంతేకాదు, ఈ ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేయాలి. నువ్వు అసలే పని చేయకపోతే ఎలా? ఏదో ఒక రోజు నేను నీతో ఉండను. ఆ సమయంలో నీతో ఉండకపోవడం అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు భర్త ఇంటికి వెళ్ళిపోతావుగా. అక్కడ నేను ఎలాగో నీతో ఉండలేనుగా. నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. అలా పెట్టుకున్న కృంగిపోతూ ఉంటుంది. కానీ తన కూతుర్ని ధైర్యవంతురాలను చేయాలని నిర్ణయించుకుంటుంది. నేను పొలానికి వెళ్ళి అక్కడ నిద్రపోతాను. పొలంలో ఈ మధ్య చాలా మంది దొంగలు పడుతున్నారు. కాసిన కూరగాయలు అలా చేసి మనకి చాలా నష్టం జరుగుతుంది. అందుకే నేను అక్కడ కాపలాగా నిద్రపోక తప్పదు. అలా అని ఇంటి తాళం వేయడం కూడా సరికాదు. నువ్వు ఇక్కడే ఇంట్లో వంటెట్లో పడుకు. నేను పొలానికి వెళ్ళి అక్కడ నిద్రపోతాను. ఈ రోజు నువ్వు నా మాట విని తీరాల్సిందే.
అలా తొలి పిచ్చుక బుజ్జి పిచ్చుకి ఒంటరిగా నిద్రపోవడాన్ని అలవాటు చేసుకుంది. అలా బుజ్జి పిచ్చుక తనని అపార్థం చేసుకుంటూ ఉంటుంది. మరోవైపేమో తొలి పిచ్చుక తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది. తొలి పిచ్చుక పొలంలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అయ్యో, బాధపడుతూ ఉన్నావా? నీ బాధ పగవాడు చిచ్చు, కేవలం నువ్వే కాదు, నా పరిస్థితిని ఎక్కడూ మార్చలేరు. కానీ దయచేసి నా లేని సమయంలో నా కూతురికి కాస్త అండగా ఉండు. అయ్యో తుని, నువ్వు పదే పదే చెప్పాలా ఏంటి? నేను బుజ్జిని చాలా జాగ్రత్తగా అలా కొంతకాలం గడుస్తుంది. తన ప్రాణాలను విడిచిపెడుతుంది. తొలి పిచ్చుక వచ్చేసి బుజ్జి ఏడుస్తూ ఏడుస్తుంది. అవును కదా, పనుల్లో పడి విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. అయినా బుజ్జి తొలి చనిపోయిన బాధలో ఉంది. తనకు తన పుట్టినరోజు అసలు గుర్తుందో లేదో. తప్పకుండా గుర్తుంటుందమ్మా. మనం బుజ్జి అలా మరుసటి రోజు తొలి పిచ్చుక ఇంటికి Free Fire India is అక్కడ బుజ్జి పిచ్చుక తొలి పిచ్చుక ఫోటో కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అరే బుజ్జి, ఇలా ఏడిస్తే పోయిన వారు తిరిగి వస్తారా ఏంటి? ఇవాళ నీ పుట్టినరోజు. ఈ విషయం నీకు అసలు గుర్తుందా? గుర్తుంది మాస్టర్. ఏం లాభం? ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడానికి నాతో పాటు అమ్మ తొలి పిచ్చుక లేకపోతే నేను నలుగా నేను నీ పుట్టినరోజుకి చేస్తాను. బుజ్జి పిచ్చుకని తనతో పాటు తీసుకుని వెళ్తారు. ప్రతి సంవత్సరం అమ్మ నాకు తలకి స్నానం చేసేది. కానీ ఈ సంవత్సరం అమ్మ నాతో లేదు. మీ అమ్మకి కాదు, నాకు కూడా తలకి స్నానం చేయించడం వచ్చి బుజ్జి. అలా స్నానం చేయిస్తుంది. అరే బుజ్జి, అమ్మ ఇదిగో ఈ అందమైన కేక్ ని తీసుకొని వచ్చాం. ఇక నువ్వు ఈ కేక్ ని కట్ చేయడమే ఆలస్యం. బుజ్జి పిచ్చుక కేక్ కట్ చేస్తుంది. నా పుట్టినరోజు గుర్తు పెట్టుకొని నా కోసం కట్ చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలు. నాకు కూడా ఒక కూతురు ఉంటే బాగుండేదని అనుకునేదాన్ని. నీ రూపంలో ఆ దేవుడు నాకు కూతురు. అలా చిచ్చు కాకి చిన్ను కాకి కలిసి బుజ్జి పిచ్చుకని తమతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తారు. ఆ రోజు నుండి చిచ్చు కాకి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. బుజ్జికి తల్లి లేని లోటు తీరుస్తుంది చిచ్చు. నల్లగా ఉన్నా కూడా తొలి పిచ్చుక మంచితనం చూసి రాజు పిచ్చుక
చేసుకుంటాడు. కొంతకాలానికి వారికి బుజ్జి అనే కూతురు పుట్టింది. వారు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఏమిటి, బుజ్జిని స్కూల్లో జాయిన్ చేయాలి. నువ్వు కూడా రా, అందరం కలిసి వెళ్ళి స్కూల్కి తీసుకెళ్దాం. అలా వాళ్ళు ముగ్గురు కలిసి దగ్గరలో ఉన్న ఒక పాఠశాలకు వెళ్ళారు. ఏమిటి, ఈ స్కూల్ ఎంత బాగుందో, పైగా మన ఇంటికి చాలా Free Fire India is set in a virtual world. It's not based on the పద వెళ్ళి హెడ్ మాస్టర్ ని కలిసి వద్దాం. అలా వాళ్ళందరూ కూడా స్కూల్ లోపలికి వెళ్తారు. అక్కడ మహిగ్రత ప్రిన్సిపాల్ గా ఉంటుంది. ప్రిన్సిపల్ గారు, మా పాపని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఫీజు ఎంత ఉంటుందండి? మరి మీతో పాటు మీ భార్యను తీసుకురాకుండా మీ పని మనిషిని తీసుకుని వచ్చారేంటి? అయ్యో, తను నా పని మనిషి కాదండి, నా భార్య. క్షమించండి. అలా బుజ్జి పిచ్చిగా అడ్మిషన్ గురించి మహిగ్రత ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం లేదండి, ఆ ప్రిన్సిపల్ అంత చదువు చదివి కూడా రంగు చూసి అలా ఎలా తప్పుగా భావిస్తారో తెలియదు. నీ అవతారం చూసిన ఎవరైనా అలాగే అంటారు, అలానే అనుకుంటారు. ఏ అవును, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను చులకనగా చూస్తున్నారు, నన్ను ఆట పట్టిస్తున్నారు. నాకు గౌరవం సంగతి పక్కన పెడితే కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. అనుకుంటున్నాను. కానీ కనీసం అది పట్టించుకోకుండా రాజు అప్పటి నుండి రాజు పిచ్చుక కొన్ని రోజుల పాటు ఇంటికి రాడు. దాంతో తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత రాజు ఏకంగా బుజ్జి పనులన్నీ పెళ్లి చేసుకుని తనతో పాటుగా తీసుకొని వస్తాడు. వారిని అలా అప్పటి నుండి ఆ ఇంటి తెక్కనమాట లూసీ పవన్ చెలాయిస్తూ ఉంటుంది. ఇంటి పనులన్నీ తొలి పిచ్చుక చేత బుజ్జి పిచ్చుక చేత చేపిస్తూ ఉంటుంది. అని కూడా తెలియకుండా బుజ్జి పిచ్చుకను కొడుతూ ఉంటుంది. ఆ కొట్టలను తట్టుకోలేక బుజ్జి పిచ్చుక చాలా ఏడుస్తూ ఉండేది. నా కర్మ తల్లి. ఏ బుజ్జి, పని చేయకుండా కబుర్లు ఏమవుతుంది? నీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా చిన్న కంచాలు కడగమని? పో, వెళ్ళి కడిగిపో. పాపం బుజ్జి పిచ్చుక వెళ్ళి లూసీ పౌడర్ కాళ్ళు పడుతూ ఉంటుంది. రాజు పిచ్చుక అది చూసినా కూడా లూసీ పౌడర్ అని ఏమీ అనడు. పాపం బుజ్జి ఏం మాట్లాడినా అలాగే ఉంటుంది. అయితే లూసీ పౌడర్ బుజ్జిని కాలుతో తంతుంది. నువ్వు అంటావే, మీరు అలా చెబుతూ మళ్ళీ బుజ్జి పిచ్చుక చెంప మీద కొడుతుంది లూసీ. పాపం బుజ్జి పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. సవతి తల్లి బుజ్జి పిచ్చుకను హింసిస్తూ ఉన్నా కూడా తుని పిచ్చుక ఏమీ చేయలేక ఏడుస్తూ ఉంటుంది. చోటు చిలుక, చిచ్చుకాకి, లూసీ ఏంటి లూసీ,
పిలిపించి వారికి కావలసిన వంటకాలన్నీ చేయమని చెప్తుంది. ఇప్పటికిప్పుడు అవన్నీ అంటే కష్టం. అవన్నీ చేయలేదు. మీ కూతురి కాళ్ళు చాలా భయస్తుంది. నిజంగా లూసీ పోవడం అన్నం అలా చేయకండి. ఏదైనా మీకు కావాల్సినవన్నిటిని కూడా నేను చేసి పెడతాను. అలా దారికి అప్పుడు తుని పిచ్చుక బయటకు వెళ్తుంది. కానీ ఎవ్వరికీ కనిపించకుండా ఇంటి వెనుక వైపు నుండి వచ్చి బుజ్జి పిచ్చుకను కూడా తనతో పాటుగా తీసుకుని బయటకు వచ్చేస్తుంది. బుజ్జి, ఇక్కడే ఉంటే ఆ లూసీ పౌడర్ మనల్ని ఏదో ఒకటి చేసి